ఒకప్పుడు చంద్రబాబు నాయుడు విజనరీ, ఎందుకంటే రాబోయేటువంటి రోజుల అవసరాలకి తగ్గట్టుగా మార్పులు కోరుకుంటారు అని. అందుకే కార్పొరేట్ విద్యా వ్యవస్థ, కార్పొరేట్ వైద్య వ్యవస్థను ఆయన అనుమతిస్తే మన జేబుల్లో డబ్బులు ఖర్చులైనా అసలు ఆ వ్యవస్థని ప్రోత్సహించారు కాబట్టి అని ఆయన్ని అభిమానిస్తూ ఉండేవాడు. ఇప్పుడు అదే రాజశేఖర రెడ్డి వచ్చాక ఆ వ్యవస్థని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ హాస్పిటల్లో పేదవాడికి చికిత్స అందేలా చేశారు. ఆ స్కూళ్ళల్లో, ఆ కాలేజీల్లో పేదవాడు చదువుకునేలా చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. ఇప్పుడు అట్లాగే ఆనాడు చంద్రబాబు నాయుడు కలలకు అనేటువంటి విద్యా వ్యవస్థని ఇప్పుడు అందుబాటులోకి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నారు. అందులో ఎడెక్స్ లాంటి కోర్సులు అసలు చంద్రబాబు ఆలోచించి అట్లాంటి చదువుకోమని చెప్పేవాళ్ళు ఇప్పుడు అది ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యమైన విద్యను అందించడం, విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలు అందిపుచ్చుకోవడం లక్ష్యంగా తీసినటువంటి కోర్సు అంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ప్రపంచంలోని దిగ్గజ ఎడ్యుకేట్ సంస్థ ఎడెక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలో 260కి పైగా వరల్డ్ క్లాస్ వర్సిటీలు కంటెంట్ పార్ట్నర్స్తో కలిసి 2000కి పైగా కోర్సులు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఇప్పుడు మొత్తం కలిపి పబ్లిక్ ఆన్లైన్లోనే 1,00,000 మంది వరకు దీన్ని వినియోగించుకున్నారు. ఇది కీలకమైనటువంటి అంశం. కంప్యూటర్ సైన్స్లో 34,075 మంది, డేటా అనాలిసిస్ స్టాటిస్టిక్స్లో 22,445 మంది, బిజినెస్ మేనేజ్మెంట్ 18,455 మంది, కమ్యూనికేషన్లో 8,964 మంది, ఇంజనీరింగ్లో 4,772 మంది, లాంగ్వేజ్లో 1,551 మంది, డిజైన్లో 1,195 మంది, బయాలజీ లైఫ్ సైన్సెస్లో 1,025 మంది, ఎకనామిక్స్ ఫైనాన్స్లో 915 మంది, ఎడ్యుకేషన్ టీచర్ ట్రైనింగ్లో 853 మంది ఎడెక్స్ ద్వారా ట్రైనింగ్ అయ్యారు. 10 పైసలు ఖర్చు లేకుండా. మామూలుగా ఇది దగ్గరగా 300-400 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది వాళ్ళందరికీ. ఒక్కొక్కళ్ళకి వేలల్లోనే ఖర్చు అవుతుంది. అందరికీ కలిపి లెక్క తీసి పక్కన పెడితే వేలల్లోనే ఖర్చు అవుతుంది. అది ఇప్పుడు ఉచితంగా అందించడం అన్నటువంటిది జగన్ చేసుకొచ్చిన మంచి పని.